హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు గోల్డ్ కొందామనుకుంటే గోల్డ్ అయితే కొండెక్కి కూర్చుంది ఫ్రెండ్స్. గోల్డ్ బదులు రాళ్ళ ఉప్పు అయినా పసుపు అయినా ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంటలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే శనగపప్పును అయితే అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగానే వేగిపోతుంది. అందులో అయితే రుచికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. కొంచెం నూనె కూడా వేసుకొని పసుపు జీలకర్ర వేసుకొని పప్పును అయితే ఉడికించుకోవాలి. తర్వాత గోంగూరను అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఈలోపు అయితే మళ్ళీ ఒక కూర గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంతకుముందు పప్పులో కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపులో కూడా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మొత్తము ఉడికిన తర్వాత పప్పునైతే 5-6 విజిల్లో అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పలుకుగా వెంటనే కుక్కర్ మూత తీయకూడదు. కొంచెము ఎయిర్ పోవాలి బయటికి. తర్వాత ఇప్పుడైతే గోంగూర ఉడికింది కదా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెము కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా, అందుకోసం అయితే కారం వేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే ఉడికింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పప్పును తాలింపులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గోంగూర శనగపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో చూసి వెళ్తూ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్, ఉంటాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్.